సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మామూలుగా పెద్ద ఐసీ ఎక్కువ ఉంటే పెద్దగా ఉంటే గ్లాస్ ద్వారా ఎక్కడో బయట మనం చూసుకుంటాం సార్. బయట నుంచి లోపల చూస్తేనే లోపల బాడీనే కనిపిస్తుంది మనకి. అలాంటివి కూడా మొత్తం ప్యాకప్ చేసింది సార్. మొత్తం బయట నుంచి మొత్తం మత్తు ఇంజెక్షన్ ఇచ్చినాక మొత్తం కంప్లీట్ గా మాకు కోమాలకి అయిపోయినట్టు కనిపిస్తుంది సార్. నాకు అయిపోయింది, కోమాలకి అయిపోయినాక కంప్లీట్ కోమాలకి అయిపోయినాక మాకు ఏం చెప్పిన డాక్టర్ ఏం చెప్పినట్టు మీకు అంతా మంచిగా ఉంది, మీ భార్యకి అంతా మంచిది అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి డాక్టర్ పిలిపిస్తాను. నేను వేరే లంగ్స్ ద్వారా మీకు నీరు వచ్చింది కదా, అది మళ్ళీ స్కోప్ వేసి దానికి ఒక బిల్లు కట్టాలని చెప్పి ఇది 30,000 బిల్లు అడిగితే నేను ఉంది సార్ మా దగ్గర అంత డబ్బులు లేదని చెప్పేసి ఏదో 15,000 16,000 బిల్లు ఆ సార్కు పే చేసినాం. అంటే రిసెప్షన్ లో పే చేసినాం. అది కూడా అది నేను ఇస్తాను చెప్పి తీసుకుపోయి రిసెప్షన్ లో పే చేసినాం. అది అయిపోయింది. అది పెట్టేసి నాకు ఏం చూపించారంటే ఆ లంగ్స్ దగ్గర ఎల్లో మాదిరిగా కనిపించింది. అది అని సెల్లో చూపించింది సార్ నాకు. ఓకే అని చెప్పి కట్టేసినాక అది మొత్తం మంది ఇచ్చింది కదా సార్. కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది సార్. ఆమె చనిపోయిందని చెప్పి మాకు ఏమి చెప్పలేరు. 3 రోజులకు కొద్దిగా మందులు ఒక్కొక్క సూది 10,000 సూది 15,000 సూది ఇట్లా రాస్తూనే ఉండరు. రాసినా కూడా మేము పైసలకు బెదిరుకోకుండా మా చెల్లెలు బతకాలని మస్తు మందులు ఇచ్చిన కొద్దిగా ఇప్పుడు మంచిగా అవుతుంది, ఇంకా చేసేపటికి మంచిగా అవుతుంది అని చెప్తున్నారు. కానీ మాకు ఇంకా ఏమీ చెప్పలేరు. పానం పోయినాకనే ఇప్పుడు అయిపోయింది అని చెప్పింది సార్. ఏమి మమ్మల్ని అసలు కూడా ఇంట్లో దాంట్లో కూడా పోనీయలేరు, మా చెల్లెల్ని కూడా చూడనియలేరు. ఒక పేషెంట్ అంటే ఒక్క మనిషిని కూడా ఉంచలేరు సార్, ఉంచలేరు. అంత సుస్థ అయినా అంత సిరిగేసి ఉన్న మనిషి కాడ ఒక్క మనిషినన్నా ఉంచాలి కదా సార్. ఒక్క మనిషిని కూడా ఉంచలేరు. వాళ్ళంతా మంచిగా నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నారు సార్. డాక్టర్లు మాత్రం మా చెల్లెలకి ఏమైంది మాకు చెప్పలేరు. ఇప్పుడు పానం పోయినాక పాలు కొంటరా పోండి పాలు తాపుతామని చెప్పిన రాకుండా పోయిన పాలు కూడా అన్నీ ఉన్నాయి. మాకు ఒక్క గింత కూడా చెప్పలేరు. మేము ఎక్కడన్నా కొండపోతాం మా మనిషిని మాకు ఈయనంటే కూడా మాకు ఇయ్యలేరు. మేము మాకు ఏమన్నా అయితే మాకు తెలియదు అని అన్నారంట. మేము కొండపోతుండ్రు కానీ ఏమన్నా అయితే మాకు తెలియదానికి ఇది ఒక్కటే మాట చెప్పిందంట. కానీ ఏ నుంచి కాదు సార్, మంచిగా నడుచుకుంటూ వచ్చింది సార్. వచ్చినప్పుడు శుక్రవారం రోజు సార్, శుక్రవారం ఈయనే ఉన్నారు సార్. జ్వరం వచ్చిందని తీసుకొచ్చిండ్రు, గ్లూకోజులు పెట్టిరంట. సాయంత్రం ఇంకా గ్లూకోజులు పెట్టి ఇంకా ఐస్లకు ఆ రూమ్ లో కొండపోయి ఇంకా ఐస్కి అవన్నీ తీసిరంట. స్కానింగ్ తీస్తే ఇది ఊపిరితిత్తుల కింద నీరు వచ్చింది, బాడీ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పిందంట. మాకు ఏవి ఇవ్వకుండా 2 మాటలు చెప్పిండ్రు, ఐస్లోకి తీసుకుపోయిందంట సార్. మాకు ఎప్పుడు చనిపోయిన సంగతి మాకు ఇప్పుడే చెప్పింది సార్. మత్తు సూదిచ్చినాము, రేపు 9 గంటలకు మతి మళ్తుంది, అప్పుడు మేము చూస్తాం డాక్టర్లు వచ్చి అని చెప్పిండ్రు అన్నారు. మళ్ళీ ఇంతకు ముందే వచ్చి చూసి అది ఏందో లోపలికి టీవీలో చూసేది చూస్తాము లోపల అని చెప్పిండ్రు. చూసిండ్రు ఆ డాక్టర్ వెళ్ళిపోయినాక పైసలు కట్టించుకున్నాక ఇంకా లేదు అయిపోయింది అని చెప్పింది సార్. నిన్న మాట్లాడింది, ఈ రోజు లేవు సార్. అందరం మాట్లాడినాం సార్, నిన్న అందరం మాట్లాడినాం. ఒకరొకరం పోయొచ్చి నిన్న అందరం మాట్లాడినాం సార్. నిన్న ఆ రూమ్ లో ఉన్నది అందరం ఒకరొకరం. ఇక నా డిమాండ్ సంగతి 2 బిడ్డలు ఉన్నారు సార్, 2 బిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు. పైసలు అయితే మస్తు అయినాయి సార్. 1,50,000 అయినాయో 2 లక్షలకు అయినాయో. మస్తు బిల్లు కాగితాలు అన్ని ఉన్నాయి సార్. సార్ నా పేరు ఈ నాగరాజు, మాది విలేజ్ కోడ్ సార్, మాది మామూలు డిస్ట్రిక్ట్. మేము మా భార్యకి గురువారం నైట్ చలి జ్వరము 2 కలిపి ఒకసారి వచ్చినాయి. నైట్ 12 తర్వాత వస్తే దాంట్లోనే కొంచెం మేము రాత్రికి లేకుండా రాత్రిలో కవర్ చేసుకొని చెక్ చేసుకొని మన శుక్రవారం రోజు మార్నింగ్ మేము హాస్పిటల్కు రావడం జరిగింది. మేము శ్రీ హాస్పిటల్ మేనకమ్మ హాస్పిటల్ శ్రీ హాస్పిటల్కి రావడం జరిగింది. రావట్లోనే ఆటోలో అక్కడి నుంచి ఊరు నుంచే మాట్లాడుకోవచ్చు, మా ఊరు ఆటోనే మాట్లాడుకొచ్చి అనుకోకుండా మేము రోడ్డు మీద పోతున్నప్పుడు అనుకోకుండా మనకి చిన్న ఫీవరే కదా అని చెప్పి నేను ఇక్కడ ఆటో మలపడం జరిగింది. మా ఆటో డ్రైవర్ మలిపేయడం జరిగింది. జరిగినాక లోపలికి వచ్చేసినాము. జనరల్ వార్డుకి వచ్చినాక ఒక గ్లూకోజ్ పెట్టినారు, ఒక ఇంజక్షన్ ఇచ్చినారు పాపకు, మా భార్యకి పెట్టించినాక అనుకోకుండా ఏమైందంటే డాక్టర్ అప్పుడే వచ్చినారు, సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చేసి మీ భార్యకు మొత్తం లంగ్స్ ఖరాబ్ అయిపోయినాయని చెప్పి
అప్పటి నుంచి 11:30 మేము 10:30కి వచ్చేసినాం. 11:30 తర్వాత గంట లోపే మేము మా నుంచి తీసుకుపోయి ఐసీలో పెట్టినా సార్. ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి ఐసీలో పెట్టినారు. మాకు బిల్స్ కూడా చాలా మటుకు రకరకాల బిల్లులు ఇచ్చినారు. మేము అన్ని ట్రీట్మెంట్ బిల్లులు ఇచ్చినారు. మేము మెడిసిన్ బిల్లు కూడా కట్టినాం. ఒక్కొక్క బిల్లు 20,000, 22,000, 25,000 ఒక ఇంజక్షన్ 9,800 ఇంజక్షన్ కూడా తీసుకున్నాం సార్. తీసుకుని మేము అందించినాము, అందుబాటులో ఇచ్చినాం. మేము పేషెంట్కి ఇచ్చినాక తర్వాత మాకేం చేశారంటే రిసెప్షన్ ద్వారా డబ్బులు కట్టాలని చెప్పారు. అన్నాక సరే అని చెప్పి డబ్బులు 10,000 ఫోన్పే క్యాష్ ఇచ్చినాం సార్. 10,000 ఫోన్పే క్యాష్ ఇచ్చినా సార్ నేను. క్యాష్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆ రోజు మేము ఐసీలో పంపించింది కదా సార్. ఐసీలో పడినాక తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే ఒక కంప్యూటర్ చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇది కూడా బిల్లు కట్టాలి, ఐసీ బిల్లు కూడా కట్టాలి. మీరు ఒక రోజుకి మినిమం 50,000 ఉంటుంది. ఒక రోజు 50,000 బిల్లు ఉంటుంది. 50,000 బిల్లు కట్టాలంటే నేను చెప్పిన సార్ నేను వచ్చింది ఓ రకంగా, మీరు చేసింది ఓ రకంగా సార్. నేను అనుకోకుండా నాకు జ్వరం అని వచ్చినాను, మా భార్యకి జ్వరం అనేది తీసుకొచ్చాను నేను హాస్పిటల్కి. మీరు అనుకోకుండా తీసుకుపోయి ఐసీలో పెట్టి ఇంత ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అమౌంట్ పెట్టి కట్టిస్తున్నారు సార్. నేను దీనికి సహకరించాలని చెప్తా అంటే లేదు మీ భార్యకి చాలా ఆయాసం ఉన్నది, లంగ్స్ పనిచేస్తలేవని చెప్పి, ఊపిరిలో నీరు వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్పడం వల్ల నాకు భయం వచ్చేసింది సార్. భయం వచ్చేసి అనుకోకుండా అప్పటికే 10,000 బిల్లు నేను రిసెప్షన్లో ఫోన్ పే క్యాష్ కట్టేశాను. కట్టేసిన తర్వాత మళ్ళీ 26,000 మెడిసిన్ బిల్లు ఎమ్మడే చేసి సార్. నాకు ఎమ్మడే మెడిసిన్ బిల్లు 26,000 కట్టాలని చెప్పి అది కూడా చేస్తే అది కూడా మెడిసిన్ బిల్ కట్టాను సార్. కట్టినాక ఆ రోజు నైట్ ఏదో కంప్లీట్ అయిపోయింది సార్. అయిపోయాక శనివారం నైట్ కంటిన్యూ మేము అక్కడే మా భార్య దగ్గర నేను ఉన్నాక డాక్టర్ వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడనే ఉన్నారు. మా భార్య నేను పక్కల కూర్చున్నాం. ఐసీలో ఎవరు రాణించలేదు. మా ఆడపిల్లలు 5, మా భార్య వాళ్ళ 5. మా భార్య మూడో ఆమె అయినాక ఆమె అనుకోకుండా మేము దాంట్లో పెట్టేసినాక ఏం చేసిందంటే ఇంకా నేను అక్కడనే హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్. లోపల ఐసీలోనే ఉన్నాను. మీ భార్య నువ్వు పక్కన నీ భార్య ఉంటేనే మీ భార్య కోఆపరేట్ చేస్తుంది, ఆ జీతం అని చేస్తున్నది నువ్వు ఇక్కడనే ఉండని చెప్పి డాక్టర్ వాళ్ళు చెప్తే నేను అక్కడనే ఉన్నాను. నాకు నిద్ర లేకుండా కూడా కంటిన్యూ ఆ పక్కన కూర్చొని ఏదో చేసుకుంటూ ఆమె పక్కన కూర్చున్నాను. అప్పటికి పగులైపోయింది. తెల్లవారింది సార్. తెల్లవారిన డాక్టర్ మళ్ళీ 6 గంటలకు నన్ను బయటికి రప్పించి సార్ బాబు మీ భార్యకి చాలా సీరియస్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ బిల్లు కట్టాలి, ఇంత బిల్లు కట్టాలి, 70,000 కట్టాలని చెప్పి, రిసెప్షన్ కట్టాలి, ఐసీ బిల్లు కట్టాలని చెప్పి 70,000 కట్టాలని చెప్పి అంటే మా దగ్గర డబ్బులు అంత లేదు సార్. ప్రజెంట్ గా మేము అనుకోకుండా వచ్చిన హాస్పిటల్కి మా అన్న వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు. అక్కడ నుంచి అన్న తెచ్చినాక మేము డబ్బులు కట్టని చెప్పి నేను చెప్పిన సార్. చెప్పినాక తర్వాత ఏం చేసినంటే నాకు చెప్పినా సార్ ఈ విషయం కూడా చెప్పినారు. మీ భార్యకు బాగా ఊపిరిలో నీరు వచ్చేసింది, మేము వెంటిలేషన్ పైప్ ద్వారా మీ భార్యకు క్యూరియస్ అని చెప్పి నా ముంగలో చెప్పి సంతకం పెట్టుకున్నాను సార్. నా దగ్గర సంతకం కూడా పెట్టినాను. ఆ వెంటిలేషన్ పైప్ వేసేటప్పుడు ముందు మత్తు మంది ఇస్తాను సార్. మత్తు మంది ఇస్తే ఎందుకు సార్ అడిగినాను అంటే మీ భార్య మేము పెట్టింది సహకరిస్తలేదు కాబట్టి మమ్మల్ని ఎత్తేసింది, ఈ మత్తు మంది ఇస్తే సైలెంట్ గా పడుకుంటది, దీంట్లోనే మేము అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం. మేము ఆమెకి ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు, గుండె మంచిగా కొట్టుకుంటుంది, సరిగా మూత్రం వస్తుంది, అన్ని ఉందని చెప్పేసి మత్తు మంది ఇచ్చింది సార్. మార్నింగ్ ఇచ్చింది సార్. అది 6 o'clock 7 o'clock ఇచ్చేసింది మత్తు మంది ఇచ్చినాక మాకు లోపలికి ఎవరికి అలవ్ లేదు సార్. మా ఆడపిల్లలు 5 మందికి ఎవరికి అలవ్ చేయలేదు. మా ఊరు వాళ్ళు వచ్చిండ్రు, మా అన్న వాళ్ళు, మా తమ్ముడు అందరూ మేము ఇక్కడనే ఉన్నాం సార్. ఇక్కడనే ఉన్నా మాకు ఎవరికి లోపలికి అలవ్ లేదు సార్. ఎవరికి లేదు. నాకే 2 సార్లు ఒకసారి నేను లోపలికి పోయి వచ్చినాను అంతే. నేను చూసి వచ్చినా, నాకు చూడంగానే నాకు భయపడ్డాను. మా భార్యను చూసి నేనే భయపడ్డాను. ఎందుకంటే ఆ విధంగా చేసిన సార్ ఆమె మొత్తం చేసి ఆ విధంగా చేసినాక మా ఊరు వాళ్ళు కూడా లేడీస్ కూడా వచ్చినారు, మా భార్య వాళ్ళ దోస్తులు వాళ్ళు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చింది సార్. వచ్చినాక వాళ్ళకు కూడా